హాయ్ హలో నమస్తే అందరికీ. మన తెలుగునాట జరుగుతున్న సంఘటనలు కొన్ని చూస్తుంటే చాలా డ్రామాటిక్గా అనిపిస్తున్నాయి నాకైతే. ముఖ్యంగా అల్లు అర్జున్ అరెస్టు, జైలు, బెయిలు. అసలు ఎవరున్నారు సడన్గా ఏంటి అసలు అల్లు అర్జున్ అరెస్ట్ అవుతారని చెప్పి ఎవరన్నా ఊహించినవా? ఇప్పుడు అంతా అవాక్ అయినట్టుగా అయింది ఒక్కసారిగా. ఎందుకంటే ఇంతకుముందు ఈ సంఘటన కంటే ముందు మంచు ఫ్యామిలీ ఇష్యూ నడుస్తూ ఉంది. అంతా మోహన్ బాబు గారు ఆడియో రిలీజులు చేయటం, చిన్నబ్బాయి మంచు మనోజ్ వచ్చి నన్ను కొడుతున్నారు, నన్ను బెదిరిస్తున్నారు అంటూ ఆయన కంప్లైంట్లు ఇచ్చవటం. మొత్తం మీద మంచు మనోజ్, అతని భార్య మౌనికా రెడ్డి ఒకవైపు, మంచు మరి తండ్రి పెద్ద కొడుకు ఒకవైపు ఉండి ఇది ఆస్తి పాస్తుల కోసం జరుగుతున్నది అన్నట్టుగా రావడం, అనేక డిబేట్లు. ఇక ఆ ఫ్యామిలీకి సంబంధించి అంత నడుస్తూ ఉంది సోషల్ మీడియాలో, ఇదే రచ్చ అవుతూ ఉంది. మరి ఇది జనాలకి తర్వాత ఎందుకులే అన్నట్టుగా ఒక బ్రేక్ ఇద్దాం అనుకున్నారా? అసలు ఎవరున్నారు అల్లు అర్జున్ అరెస్ట్ చేయమని? ఎందుకంటే ఇప్పుడు పుష్ప 2 రిలీజ్కి ముందు బెనిఫిట్ షోలకు పర్మిషన్ ఇచ్చారు గవర్నమెంట్ వాళ్ళు. ఇచ్చినప్పుడు హీరోలు వస్తారు, వాళ్ళ సినిమాలకు ప్రమోషన్ చేసుకుంటారు. ఎందుకంటే ఇప్పుడు రాజకీయ నాయకులు మీటింగ్లకు వెళ్తుంటారు, వెళ్ళినప్పుడు బహిరంగ సభలకు పర్మిషన్ ఇచ్చినప్పుడు అదంతా ఆర్గనైజింగ్ అంతా కూడా పోలీస్ సెక్యూరిటీ, పోలీస్ పెద్దలు చూసుకోవాల్సిన పరిస్థితి ఉంటుంది. అలాగే పార్టీ తరఫున కూడా కార్యకర్తలు వాళ్ళు కూడా జాగ్రత్తగా మరి కేర్ తీసుకోవాల్సిన వ్యవహారం ఉంటుంది. మెయిన్ నాయకుడు ఎవరైతే ఉంటారో, పార్టీకి సంబంధించిన నాయకుడు కావచ్చు, మరి అలాగే సినిమాలకు సంబంధించిన హీరోలు వాళ్ళు బయటకు వస్తున్నప్పుడు మరి తెలియజేయాల్సి ఉంటుంది. ఆర్టీసీ క్రాస్ రోడ్స్ అంటే దానికి ఒక నేపథ్యం ఉంది. అక్కడ సినిమాలు సంధ్యా థియేటర్లో మరి ఆడ రిలీజ్ అవటం, హీరోలు వచ్చి చూడటం, చూసిన తర్వాత మరి ప్రేక్షకులకి అభివాదం చేయడం అనేది ఈ పుష్పతో కేవలం అల్లు అర్జున్ చేసిందే కాదు. చూసుకుంటే వాస్తవాలు మాట్లాడుకుంటే అక్కడ ఏం జరిగింది, బెనిఫిట్ షోలకి ఎవరు పర్మిషన్ ఇవ్వమన్నారు, అంతంత రేట్లు ఎవరు పెట్టమన్నారు, అవి కదా చూడాల్సింది. అక్కడ వైఫల్యం ఎటు జరిగింది, సమర్థవంతంగా పోలీసు నిర్వహణ చేసి ఉంటే ఈ సంఘటన జరిగి ఉండేది కాదు. ఎవరైతే ఆమె చనిపోయిందో తొక్కిసలాటలో, ఆ తొక్కిసలాటకి ఇప్పుడు కారణం అల్లు అర్జున్ కాబట్టి ఆయన్ని A11గా చేర్చారు ఇందులో. ఇప్పుడు ఆ సంధ్యా థియేటర్ సంబంధించిన మేనేజ్మెంట్, అలాగే సినిమా ప్రొడ్యూసర్లు, వీళ్ళు కదా ఫస్ట్ రావాల్సింది. ఇప్పుడు అల్లు అర్జున్ ఒక్కడిని ఎందుకు అరెస్ట్ చేశారు మరి సడన్గా? మంచు మోహన్ బాబు ఇష్యూ నడుస్తూ ఉంది. ఆయన మీడియా పర్సన్ని ఇట్లా మరి అది మైక్ పట్టుకొని ఇట్లా దారుణంగా అటాక్ చేసినప్పుడు వీళ్ళందరూ ఎటుపోయారు? ఇప్పుడు ఈ పొలిటికల్ పార్టీలు, ఈ లీడర్లు, ఈ బీఆర్ఎస్ వాళ్ళు, అది మరి ఆంధ్రాలో వైసీపీ జగన్ గారు, వీళ్ళందరూ ఎటుపోయారు? మరి అప్పుడేం ఖండించలేదేంటి? మరి ఇప్పుడు సడన్గా మైలేజ్ వస్తుందనా? అంటే ఎట్లా వ్యవహరిస్తున్నారు ఏంటి అనేది ఒకటి క్లియర్గా సమాజానికి ఒక పిక్చర్ వచ్చింది. అంటే సెలబ్రిటీలు, వ్యాపారవేత్తలు, ధనవంతులు, ఓవరాల్గా చెప్పాలంటే వీళ్ళకి ఏదన్నా జరిగితే అది ప్రపంచం మొత్తానికి జరిగినట్లుగా ఒక ప్రొజెక్షన్ తయారైంది. ఇది ఒక ఎటువంటి పరిణామంగా ఇది మనం చూస్తాం? ఇది సమాజానికి ఏమైనా పనికొచ్చేదా? ఇప్పుడు ఏమైంది? అరెస్ట్ చేశారు, వెళ్ళారు, ఆయన ప్రైవసీని కూడా కాదనుకుంటా వెళ్ళి అరెస్ట్ చేయించారు. ఎవరున్నారు దీని వెనక? మెగా ఫ్యామిలీ ఉందా? వాళ్ళకేం అవసరం? ఎందుకంటే ఇప్పుడు ఐకాన్ స్టార్ అని చెప్పి అల్లు అర్జున్ని మిగిలిన మెగా చిరంజీవి, నాగబాబు, మరి అలాగే రామ్ చరణ్, పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ వాళ్ళ కుటుంబ పరంగా అంతా ఒకటే. అది ప్రూవ్ చేశారు కూడా ఆల్రెడీ. ఈ సంఘటన జరగగానే ఏమైంది? ఫ్యాన్స్ వార్ తప్ప చిరంజీవి ఆయన దంపతులు వెళ్ళి పరామర్శించారు, నాగబాబు ఆయన దంపతులు వెళ్ళి పరామర్శించారు, అలాగే డిప్యూటీ సీఎం. ఎందుకంటే అది బ్లడ్ రిలేషన్ కదా, మేనల్లుడు ఇతడు, ఒకటి ఆయన కాదు. ఎవరికి వాళ్ళు ఎదగాలని అనుకుంటారు, తప్పేముంది? ఫ్యాన్స్ ఈ లొల్లి చేసుకోవటం తప్ప దీంతో అసలు ఏమిచ్చారు సమాజానికి, సభ్య సమాజానికి సందేశం అనేది కనుక చూస్తే, ధనవంతులు ఏదైనా వాళ్ళు తలుచుకుంటే క్షణాల్లో ఇదవుతుంది. భారతదేశంలో చాలా పేద ప్రజలకి అందంది ఏంటి? మంచి ఇప్పుడు న్యాయం అనేది చాలా ఖరీదైపోయింది.
పేదవాడు న్యాయాన్ని కొనుక్కోవాల్సిన పరిస్థితి వచ్చింది. ఇప్పుడు అదే ఒక చిన్న కౌంటర్ వేయించాలంటే కోర్టులో ఏదన్నా ఒక చిన్న కేసుకు సంబంధించి ఎంతో ఖర్చుతో కూడుకున్నటువంటి వ్యవహారం. కానీ ఇప్పుడు అది వ్యాపారం చేసుకునే ఆయన ఎవరో అల్లు అర్జున్ హీరో, ఆ పుష్పతో ఆ ప్రొడ్యూసర్లు, హీరో, హీరోయిన్ వీళ్ళంతా కూడా అదొక పెద్ద బిజినెస్ కాన్సెప్ట్ అయింది కదా సినిమా అంటే, భారీ బడ్జెట్లు. అదే సీఎం రేవంత్ రెడ్డి గారు కూడా చెప్పిన విషయాన్ని మనం గుర్తుపెట్టుకోవాలి. మరి మోహన్ బాబు గారు ఆయన జరిగిన సందర్భంలో జర్నలిస్ట్ పైకి అటాక్ చేస్తే అప్పుడు ఎవరు ఖండించారు? ఈ బీఆర్ఎస్ కేటీఆర్ గారు ఎటుపోయిండు, హరీష్ రావు గారు ఎటుపోయిండు, అక్కడ జగన్ గారు ఎటుపోయిండు, మరి ఆ బొత్స సత్యనారాయణ గారు ఎటుపోయిండు? అప్పుడు ఎవరు గుర్తుకు రాలే. అంటే ఆయన రిపోర్టర్ ఒక సామాన్యుడు, ఆయన వాళ్ళ గురించి మనం పట్టించుకునేది ఏంటిలే, పెద్ద మైలేజ్ కూడా రాదు, మళ్ళీ మోహన్ బాబుకి ఎందుకు అనవసరంగా మనం యాంటీ అవడం. చూడండి ఎంత దారుణమైనటువంటి యాటిట్యూడ్లో ఈ ప్రతిపక్ష పార్టీలు కానీ వీళ్ళు వ్యవహరిస్తున్నారు అనేది ఒక క్లియర్ పిక్చర్ వచ్చింది. పుష్పకి విపరీతమైన ఇది వచ్చింది, నేషనల్ వైడ్గా వైబ్ వచ్చింది. దాంట్లో మరి అల్లు అర్జున్ని సపోర్ట్ చేస్తే మా ఫ్యాన్స్ కానీ ఆ సామాజిక వర్గంలో కొంత మైలేజ్ వస్తుంది అనేటువంటి దృక్పథమే కదా. ఈ ఎవరైతే పొలిటికల్గా విడిపోయి అవుట్ రైట్గా అప్పుడు స్పందించలేదు, సంధ్యా థియేటర్ దగ్గర చనిపోయినప్పుడు ఎవరు మరి అల్లు అర్జున్ ఏం మాట అనలేదే. మరి ఆమె పాపం ఆ కుటుంబంలో సరే వచ్చారు, ఏదో ఫేవరెట్ ఫ్యాన్, హార్డ్ కోర్ ఫ్యాన్స్ అయి ఉంటారు, చిన్నపిల్లల్ని పెట్టుకొని కూడా వాళ్ళు వచ్చారు. అట్లా రాకూడదు బెనిఫిట్స్ వాళ్ళకి, ఎందుకంటే క్రౌడ్ ఎక్కువ ఉంటుంది. ఒక 1 వీక్ అయ్యాక నిమ్మలంగా చూసుకోవాలి యాక్చువల్గా. ఇప్పుడు ఆమె ప్రాణం పోయింది, సరే ఆదుకుంటామని ముందుకు వచ్చింది హీరో గారు, 25 లక్షలు ఇచ్చిండు, అది కూడా మంచిది కొంత. కానీ ప్రాణం తిరిగి రాదు కదా. ఇప్పుడు ఆ పిల్లాడు జీవన్ మరణ సమస్య కొట్టుమిట్టాడుతున్నాడు ఆసుపత్రిలో. ప్రాక్టికల్గా అక్కడ పోలీసు ఆర్గనైజింగ్, థియేటర్ వాళ్ళు ఆర్గనైజింగ్ వైఫల్యం కనపడుతుంది. మరి ఇప్పుడు గవర్నమెంట్ సడన్గా ఇది ఎందుకు తీసుకున్నారు? ఇందులో ఎవరి ఉద్దేశాలు ఏంటి అనేది ప్రజలు క్లియర్గా ఒక పిక్చర్ కనపడింది. అంటే డబ్బున్న వాళ్ళకి సమాజంలో ఏదైనా సాధ్యమే అనడానికి బెయిల్ వచ్చిన విధానం చూస్తే అర్థమైపోతుంది కదా. ఏదో ఒక్కరోజు జైల్లో ఒక నైట్ మిడ్ నైట్ ఎప్పుడో కోర్టు నుంచి ఆ పేపర్లో రావడం లేట్ అయింది కాబట్టి జైల్లో ఉన్నాడని చెప్పి మనకి తెలుసు కాదు. దానికే అసలు అబ్బా ఏదో అసలు ఈ దేశం కోసం పోరాడి బిడ్డ అలసిపోయి ప్రత్యర్థుల చేతుల్లో, పాకిస్తాన్ చేతుల్లో కనుక ఇదైపోయినట్టుగా ఇది ఎట్టుందంటే, అప్పుడు మన అభినవ్ మన దేశం ఆర్మీ పర్సన్ అటు పాకిస్తాన్ వాళ్ళకు దొరికితే అప్పుడు దేశం స్పందించిన విధానం అది ఒక స్పిరిట్ ఉంది. కానీ ఇవాళ రేపు ఎట్ట తయారయ్యారంటే సినిమా వాళ్ళ విషయంలో పొలిటికల్ లీడర్లు కూడా మనం కూడా ఒక ఇది వేసి ఉంచుదాం. అటు బీజేపీ వాళ్ళు ఏం తక్కువ చేయలే, ఏదో ఇది అంటే గవర్నమెంట్ తప్పిదం అంటారు. గవర్నమెంట్ తప్పిదం ఎట్లయితుంది? గవర్నమెంట్ పర్మిషన్ ఇచ్చారు, ఎందుకు? అది వ్యాపారం నడిస్తేనే కదా. సరే అది బలవంతాన వచ్చి ఆ సినిమాని ఎవరు చూడమనరు కూడా. కానీ అట్లా అడ్డగోలుగా పెంచుకుంటూ వెళ్ళడం అనేది మాత్రం కరెక్ట్ అయినది కానే కాదు. ఎందుకంటే డైహార్డ్ ఫ్యాన్స్లో ఉండేది మన మధ్యతరగతి, దిగువ మధ్యతరగతి కుటుంబాలకు చెందిన వాళ్ళే. వాళ్ళు మరి 500, 600, 700, 800 రూపాయల టికెట్లు పెట్టుకొని ఎవరు సంపాదన అనేది వాళ్ళు ఏమైనా సంపాదిస్తుంటారా? వాళ్ళ అమ్మ నాయన కష్టపడి సంపాదిస్తే ఆ డబ్బులు గుంజుకొని పోతారు, లేదంటే అప్పులు చేస్తారు. చివరికి ఆ అప్పులు తీర్చడానికి మళ్ళీ రాంగ్ పద్ధతులు చేస్తారు. చివరికి విక్టిమ్స్ అయ్యేది వీళ్ళే కదా. ఏమి ఇంత టైం ఉంది, స్పేస్ ఉంది, వేరే పెద్ద సినిమాలు ఏమీ లేవు, మామూలుగా ఓపెన్గా వదిలేయచ్చు కదా, కొంచెం కొద్దిగా పెంచి. మరి ఏదో బ్లాక్ మనీని వెయిట్ చేసేసుకోవాలన్నట్టుగా అడ్డగోలుగా రేట్లు పెంచి ఈ తెలుగు రాష్ట్రాల్లో ఇట్లా చేయడం అనేది కరెక్ట్ కానే కాదు. ఇప్పుడు ఆమె చనిపోవడం బాధాకరం, దానికి హీరో బాధ్యత తీసుకున్నాడు, మంచిదే. కానీ ఆమె తిరిగి రాదు. ఇప్పుడు ఓవరాల్గా ఏ ప్రాజెక్ట్ అయింది? బలవంతులు, బలంగా ఉన్న వాళ్ళకి, డబ్బు ఉన్న వాళ్ళకి, పలుకుబడి ఉన్న వాళ్ళకి, రాజకీయ పలుకుబడి ఉన్న వాళ్ళకి స్పందన కూడా ప్రతిపక్ష పార్టీలు ఆ రాష్ట్రం ఈ రాష్ట్రంలో వెంటనే కేటీఆర్ గారు అబ్బా అసలు ఒక క్షణం కూడా లేట్ చేస్తే మనకు పొలిటికల్ మైలేజ్ పోతుంది, ప్రభుత్వాన్ని మరి అప్పుడే నిందించాలి కదా. సంఘటన జరిగినప్పుడు ఎటుపోయారు మీరంతా? అది మా ప్రశ్న, ప్రజల పక్షాన్ని నేను అడుగుతున్నాను.
ఎవరికి వాళ్ళు మైలేజీల కోసం కొట్లాట తప్ప ఓ బాధ్యత లేదు, పాడలేదు. చివరికి ఆయన చెప్పినట్టు ముఖ్యమంత్రి గారు చెప్పిందే మనం ఆలోచన చేయాలి. ఎందుకు? అదొక వ్యాపారం గురించి అంతగా ఇదే ఆ రోజు ఆయన విష్ చేయకుండా ఉంటే ఈ తొక్కిసలాట జరిగేది కాదు అని చెప్పి ఆయన చెప్పడం జరిగింది. చివరికి ఆయన కూడా ఒక వేదిక ఆజ్ తక్ ఛానల్ వాళ్ళు నిర్వహించిన ఏదో ఇంటర్వ్యూకి వెళ్ళి అక్కడ దీని గురించి మాట్లాడారు. మొత్తం దేశవ్యాప్తంగా నేను ఇదే టాపిక్. అంటే ఇప్పుడు ఆ సినిమాకి ఆయనకి ఇంకొద్దిగా హైప్ తెచ్చినట్టు అయింది తప్ప దానివల్ల అసలు ఇష్యూ ఏంటి? నిర్వహణ. అది పొలిటికల్ మీటింగ్ కావచ్చు, సినిమా మీటింగ్లు కావచ్చు, హీరోలు బయటకు రావడం కావచ్చు, చేతులు ఊపి వెళ్ళడం కావచ్చు, ఇవన్నీ అక్కడ ఏంటి ఒక ఫుల్ సెక్యూరిటీ ఉండాలి. దానికి సంబంధించి ఏం లేదు. అది అసలు ఇష్యూ అనేది సైడ్ అయిపోయింది. పొలిటికల్గా మనకు మైలేజ్ ఎంత వస్తుందని చెప్పి ప్రతిపక్ష పార్టీలు, ఇది మాది కాదని చెప్పి అధికార పక్షం, మరి ఇంకా హీరో పట్ల వాళ్ళ యొక్క ప్రేమ అభిమానాలు సింపతీలు ఓరిని ఓవర్ యాక్షన్ పాడుగాను అనిపించింది నాకైతే. ఎందుకంత ఓవర్ యాక్షన్? ఏం జరిగిందని అసలు అల్లు అర్జున్కి? ఒకరోజు జైల్లో ఉంటే ప్రాణాలు పోతాయా ఏంటి? మరి దేశం కోసం ప్రాణాలే ఇస్తున్నారు మన ఆర్మీ. తప్పు జరిగితే ఎవరైనా చట్టం ముందు చర్యలు తీసుకోవాలి, తప్పదు కదా. అందులో సడన్గా ఇప్పుడు అది మంచు మనోజు వాళ్ళ ఫ్యామిలీ టాపిక్ని డైవర్ట్ చేయడానికి చేశారా అనిపిస్తుంది నిజం చూస్తుంటే. ఏముంది మరి అందులో? అంతకు మించి ఏం ఒరిగింది ఇక్కడ? వాళ్ళు ఇదే ఫైనల్గా అసలు ఇష్యూని డైవర్ట్ చేసి ఒకరి మీద ఒకరు నిందలు చేసుకొని మైలేజీల కోసం, పొలిటికల్ మైలేజీల కోసం వీళ్ళు పోటీ పడుతున్నట్లుగా అనిపించింది నాకు. ప్రజా సమస్యని ఇప్పుడు ఆ తొక్కిసలాట్లో అటువంటి జరగకుండా మరి ముందు ఇంకా జాగ్రత్తలు తీసుకోవాల్సిన విధానం మీద ఫోకస్ పెట్టడం కానీ అవి మరి వీళ్ళు ఎంత ఇది చేస్తున్నారు. మరి దీని వెనక ఎవరున్నారు అంటే ఇది ప్రజలు ఉన్నారా? ప్రజలు లేరు. ప్రజలకి ఏం సంబంధం? మెగా ఫ్యామిలీకి సంబంధం లేదు. ప్రభుత్వం ఉందా? ప్రభుత్వం కూడా లేదు. మరి పోలీసులు ఉన్నారా? ఎవరున్నారు? ఈ సినిమా వాళ్ళే ఉన్నారు. పుష్ప వాళ్ళకే దీనికి బాధ్యత. ఈ పుష్ప అరెస్టు అవ్వటానికి కారణం కూడా ఆమె చనిపోకపోతే ఇదేమి ఇష్యూ అయ్యేది కాదు. దీనికంటే ముందు మంచు ఫ్యామిలీ గొడవ జరుగుతుంది కాబట్టి ఊరికే అదెందుకు ఇంకా ఏదైనా కొత్త ఇష్యూని ఒకేసారి ఇచ్చేద్దాం ఉన్నట్టుగా చేసినట్టు అనిపిస్తా ఉంది. ఏదైనా ఇటువంటి జరగకుండా ముందు కన్స్ట్రక్టివ్ మెకానిజాన్ని తయారు చేయాల్సినటువంటి బాధ్యత పోలీస్ డిపార్ట్మెంట్ పైన ఉంటుంది. అలాగే సెలబ్రిటీలు చాలా అంటే అప్రమత్తంగా కొంత బాధ్యతాయుతంగా ముందుగానే సమాచారం ఇవ్వడం, మరి క్రౌడ్ టూ మచ్గా వచ్చినప్పుడు సాధ్యమైతే వీలైతే అంతకుముందు ఎట్లుండేది పాత తరం హీరోలు అందరూ కూడా ఇట్లా బయటికి కనపడకుండా వాళ్ళు జనాల్లో మారు వేషాలు వచ్చి సినిమాలు చూసుకుంటే వెళ్ళేవారు. రజనీకాంత్ గారు కానీ అప్పుడు ఇంకా వేరే మనం చూస్తే అట్లా నార్త్, తమిళ్, తెలుగు అంతా ఇట్లా ఉండేది. సైలెంట్గా వెళ్ళిపోయేవాళ్ళు. ఎక్కడో ఈ 100 days ఫంక్షన్ అనో లేదంటే 50 days ఫంక్షన్ అనో అక్కడ ప్రజలను అడ్రస్ చేసేవాళ్ళు అభిమానులు. అదొక పద్ధతి కదా. ఇట్లా మరి ఎందుకంటే సినిమా వాళ్ళని చూడాలనేటువంటిది, వాళ్ళతో ఒక ఫోటో దిగాలనో ఒక ఇది చేయాలనో సాధారణంగా ఉంటుంది. అది ఒక ఐడెంటిటీ గుర్తింపు సమస్య అది ఉంటుంది. సాధారణ ప్రేక్షకులకి ఖచ్చితంగా ఉంటుంది. అందులో డైహార్డ్ ఫ్యాన్స్కి ఇంకా ఉంటుంది. అది ఉండకూడదు అట్లా ఇది అంటే అది అయ్యే పని కాదు. ఉంటుంది అంతే. అదొక సైకలాజికల్ కోణంలోనే చూడాల్సి ఉంటుంది. బాధ్యతగా ఉండాల్సింది ఖచ్చితంగా హీరోలే.